హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. అయితే అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అయితే ఈరోజు నేను సోమవారం పూజ అండి. ఇది సింపుల్గా చేసుకున్నాను. పైనే ఇంకా శివలింగానికి అయితే కింద పీట మీద పెట్టుకొని అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేసుకుంటున్నాను. ఈ అభిషేకం అనేది సోమవారం శివలింగానికి అభిషేకం చేసుకుంటే మనకి ఏదైనా శని దోషాలు ఉంటే పోతాయి అంటారు. నేనైతే ఫస్ట్ మంచినీళ్ళతో చేసి, తర్వాత గంధంతో చేసి, తర్వాత కుంకుమ గంధము పువ్వులతో కూడా చేశానండి. అభిషేకం చేయడం అంటే చాలా బాగుంటుంది. మనకి ఈ చిన్న శివలింగాన్ని పెట్టి చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఆ దేవుడు అంటేనే మనసుకి ప్రశాంతతనిచ్చేది కదా. ఇంకా పూజ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. నాకైతే ఇంకా చాలా ఇష్టం. ఈ పువ్వులతో పూజ ఇంకా అభిషేకం కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత నేను ఇంకా శివలింగానికి గంధంతో బొట్టు పెట్టుకొని చక్కగా ఆరతి కూడా ఇచ్చుకుంటున్నానండి. కింద అయితే ఇలా చేసుకున్నాను. ఈరోజు పీట పెట్టి చేయలేకపోయాను, అందుకని ఊరికే అభిషేకం కింద పెట్టి చేసుకున్నాను శివలింగం వరకు. తర్వాత పూజ అయితే పైన చేసుకున్నానండి. పూజ అంతా చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను, చూడండి. శివలింగాన్ని రెడీ చేసి అన్నీ పెట్టుకొని చక్కగా దేవుడికి హారతి ఇచ్చుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా పెట్టుకున్నానండి. చాలా ఇరుగ్గా ఉందని ఇక్కడ చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పైన పెట్టేసేసాను. పసుపు కుంకుమ కూడా పెట్టాను అమ్మవారి ముందు. ఈ పైన అయితే కొంచెం ఖాళీగా ఉంది, అందుకని పైన పెట్టుకొని పైన కూడా దీపాలు పెట్టాను. ఇంకా కింద కూడా దీపాలు పెట్టుకున్నానండి. మాకు చిన్న సెల్ఫ్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది పూజ చేసుకోవాలంటే, అందుకే నేను పీట పెట్టి కింద చేసుకుంటాను. మా పూజా మందిరం అంతా మీకు నచ్చద్దు అనుకుంటున్నాను. నా పూజ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనండి.